ఏంటి ఇక్కడ? రే లేరా, ఏం పనిరా నీకు ఇక్కడ? టీవీ రిపేర్ అని. రేయ్, టీవీ రిపేర్ అయిందని నేనే రమ్మన్నానా? ఏ టీవీ చూడకపోతే చచ్చిపోతావా? నువ్వేంట్రా, మన నీకు పడింది సరిపోలేదా? నేరుగా ఇంటికి వచ్చేసావు. రేయ్, అతన్ని కొట్టావా? నిన్నే అడిగేది, అతన్ని కొట్టావా? అవునే కొట్టాను. అయితే ఏంటి ఇప్పుడు? కోపం ముంచుకొచ్చేస్తుందా? తట్టుకోలేకపోతున్నావా? నువ్వు వాడితో వేసే వేసాలు చూసి నేను తట్టుకోలేకపోతున్నా. ఆడ ఇడ కొలికింది సాలదన్నట్టు నేరుగా ఇంటికి తీసుకొచ్చేసావు. రేయ్, ఏది పడుతుంది వాక్కు చెప్తున్నా. వాగుతానే, నేనే కాదు మన బస్తీలో అందరు వాగుతున్నారు. ఒకప్పుడు అమ్మంటే విపరీతమైన ప్రేమ ఉండేది, కానీ ఇప్పుడు నేను చూడ్డానికి కంపరం వేస్తుంది. నాకు నచ్చట్లా. ఏం నచ్చట్లేదురా? నీ వేషాలు నచ్చట్లేదే. మా అమ్మ ఒక బజార్దం గుర్తొస్తుంటే నిద్ర పట్టట్లేదు, అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసి నన్ను కొడతావంటే నన్ను కొట్టు. ఒకటి అమ్మాయి లవ్వు నేను తట్టుకోలేకపోతున్నా, చూడలేకపోతున్నా. రే ఇంకోసారి నువ్వు నా కళ్ళకి కనపడ్డావంటే సంపేత్తా అని చెప్తున్నా. మోహన, నువ్వు బయలుదేరు. వద్దు, వెళ్ళమన్నానా? ఏమన్నట్టు? నాకు ఆడికి మధ్య ఏదో ఉందనేగా నీ అనుమానం? అనుమానం ఏం కాదు, నిజమేగా. పొద్దున్న లేసాడి క్యారేజ్ లీడాలు, మిగిలిపోయిన మొక్కబట్లు తీసుకెళ్లి లీడాలు అన్నీ చూస్తానే ఉన్నాం. ఏంట్రా నువ్వు చూసింది? రోజు క్యారేజీ మొక్కబొట్లు ఇచ్చినంత మాత్రాన మా ఇద్దరి మధ్యలో సంబంధం ఉన్నట్టేనా? ఒక ఆడది ఒక మొగాడు స్నేహంగా ఉంటే ఇంక దానికి అర్థం అదేనా? మోహనాకి నేనంటే ఇష్టమన్న మాట నిజం. నాకు అతని మీద గౌరవం ఉంది. ఎందుకో తెలుసా? నన్ను పెళ్లి చేసుకుంటావా, నిన్ను నీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలా చూసుకుంటానన్నాడు. కాని నేనొక్కసారి వద్దనగానే మళ్ళీ ఆ మాట కూడా ఎప్పుడూ నా ముందెత్తలేదు. ఒక మంచి స్నేహితుడిగానే ఉండిపోయాడు. ఒక ఆడపిల్లకి నీ ప్రేమని ఎలా చెప్పాలో తెలియక చస్తున్నావో ఇన్ని రోజుల నుంచి. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావారా? ఒక ఆడపిల్ల మనసు గెలవాలంటే ముందు తన మనసేంటో అర్థం కావాలి. నీకు మోహనేంటో అర్థం కావాలంటే ముందు మల్లికేంటో అర్థం కావాలి.